హాయ్ గోపి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలాగ ఉన్నారు? మేము బాగున్నాం. వరుసగా 4 మ్యాచ్లు కొట్టేశారు. అమరావతి క్రషర్స్ పేరుకి సార్థకతని చేకూరుస్తున్నారు, క్రష్ చేసి పడేస్తున్నారు అపోనెంట్స్ని. సో మొమెంటం ఎలా ఉంది టీంలో? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిచాను, చాలా హ్యాపీగా ఉంది. టోర్నమెంట్లోనూ అందరూ 4 మ్యాచ్లు ఆడారు, అన్ని టీములు అప్ అండ్ డౌన్స్ ఉన్నారు. కానీ నా టీం 4 మ్యాచ్లు గెలిచి రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. నా టీం కోఆర్డినేషన్ మంచిగా ఉంది. నా టీం అందరి వల్లే నేను కలిసి పనిచేయడం వల్ల గెలిచాను నేను అనుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టాప్ డిఫెండర్గా మీ డిఫెండర్ దినేష్ 30 పాయింట్లతో ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నాడు. సో తన గురించి ఏం చెప్తారు యాజ్ అ కెప్టెన్గా? టాప్ డిఫెండర్గా ఉన్నాడు కాబట్టి మా టీం ఇంత దూరం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దినేష్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వటం వల్లే నా టీంకి మంచి స్ట్రాంగ్గా నా టీం నడవగలుగుతుంది. ఈవెన్ నేను అవుట్ అయ్యి బయటికి వెళ్ళినా సరే, ఇంకోటి ఏదైనా జరిగినా సరే, దినేష్ మాత్రం మంచి స్టాండ్ తీసుకొని దినేష్ మంచిగా నా టీం ముందుకు తీసుకురావడానికి నా తర్వాత దినేష్ మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు టీంకి. కెప్టెన్ నుంచి అండ్ కోచ్ నుంచి దినేష్ మీకు ఎలాంటి సహకారం లభిస్తుంది? కెప్టెన్ అండ్ కోచ్ నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఏం కావాలన్నా చూసుకుంటున్నారు. గేమ్లో అయితే మా కెప్టెన్ సూపర్ రైడింగ్, నాకు సపోర్టివ్గా, అన్న నాకు సపోర్టివ్గా, నేను అన్నకు సపోర్టివ్గా. అన్న రైడింగ్ చేసినప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, నేను డిఫెన్స్ చేసినప్పుడు అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా మా టీం అయితే తగ్గేదే లే. అండ్ లెఫ్ట్ కార్నర్ అంకాలు జంపన నుంచి కూడా మీకు సరైనటువంటి కోఆర్డినేషన్ లభిస్తుంది దినేష్. సో తన గురించి ఏం చెప్తారు? తన గురించి చెప్పాలంటే ముందుగా మా అందరిలో కల్లా అంకాలు జంపాన అనే అంకాలు అన్న చాలా సీనియర్ ప్లేయర్. అతను మా టీంలో ఉండటం ముందు మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అతను మా బ్యాక్ మీ అందరికీ మేము కనిపిస్తున్నాం, కానీ మా వెనక బ్యాక్ పొజిషన్ చేసేది అంకాలనే. అతని వల్లే మేము ఇంత మంచిగా ఆడగలుగుతున్నాం నేను చెప్పాను. ఆల్ ది బెస్ట్ గోపి. రాబోయే మ్యాచ్లో కూడా అమరావతి క్రషర్స్ యొక్క విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగాలని చెప్పేసి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.